ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురుభ్యో నమః. 4వ స్కంధంలో ధ్రువపాఖ్యానం చెప్పిన తర్వాత ధ్రువ మహారాజు గారి వంశంలో ఉండేటువంటి కొంతమంది మహారాజుల యొక్క పేర్లను చెప్పి సంక్షిప్తంగా వాళ్ళ చరిత్రలను చెప్పుకుంటూ వచ్చారు. వాళ్లలో అంగమహారాజు గారు గొప్పవాడు. ఈ అంగమహారాజు గారు చాలా గొప్ప మహారాజు. నిష్కామంగా కర్మాచరణ చేద్దామని కర్మాచరణలోకి దిగినవాడు. కానీ ఎలా అయిందో తెలియదు, కానీ ఆయనకి సంతానం మీద ఆసక్తి అనేది కలిగింది. ఆ సంతానం మీద ఆసక్తితో ఆయన ఏదో కామ్యకర్మలను చేయడం ప్రారంభించి మొత్తం మీద వేణుడు అనే పేరుతో ఒక పిల్లవాడిని కన్నాడు. సంతానం కనాలి అనే కోరిక బాగానే ఉంది, మంచిగానే ఉంది. దానికోసం ఏదో మంచి పనులే చేశాడు. కానీ సంతానం కలిగిన తర్వాత చూస్తే పాపం ఆయనకి కళ్ళు తిరిగిపోయినాయి. ఆ వేణుడు అనేవాడు మహాబలశాలి, చాలా బలవంతుడు, కానీ మహా అధార్మికుడు. ధర్మం లేదు, దేవుడు లేడు, భగవంతుడు లేడు అని ప్రచారం చేస్తున్నాడు. అతని ఆగడాలను మహారాజు గారు తట్టుకోలేకపోతున్నారు. అలాంటి పరిస్థితుల్లో పిల్లవాడిని మందలించాలని చూశాడు, అవేమీ చెల్లలేదు. చివరికి భరించలేక ఇలాంటి పిల్లవాడిని కన్నందుకు నన్ను నేనే శిక్షించుకోవాలి అని అనుకుని ఒకరోజు ఎవరికీ చెప్పా పెట్టకుండా రాజ్యం విడిచి వెళ్ళి కూడా పోయాడు ఆయన. ఒకరోజు ఎవరికీ చెప్పకుండా ఆయన రాజ్యం విడిచి అడవుల్లోకి వెళ్ళిపోయాడు. అడవుల్లోకి వెళ్ళిపోవటంతో ఈ గొప్ప అంగ మహారాజు గారి ఘట్టం ముగిసింది. వేణుడు రాజ్యంలోకి వచ్చాడు. వచ్చిన వెంటనే ఎవరూ యజ్ఞయాగాదులు చేయకూడదు, భగవంతుడు అనేవాడు వేరే ఉన్నాడు అని అనకూడదు, నేనే భగవంతుడిని, వేణుడు రాజు అనేవాడే భగవంతుడు అని ప్రచారం చేశాడు. ఆ ప్రచారాన్ని కొంతమంది ఒప్పుకున్నారు. ఒప్పుకోని వాళ్ళందరినీ ఇతను శిక్షించాడు. అంతా గందరగోళంగా ఉంది. ఆ పరిస్థితుల్లో మహర్షులు కొంతమంది చేరి ఇలా అయితే ధర్మం పూర్తిగా లోపించిపోతుంది అని భయపడి వేణుడి దగ్గరికి వెళ్ళారు. ఆ వెళ్ళిన వాళ్ళలో భృగు మహర్షి గారు ప్రధానంగా ఉన్నాడు. ఆ భృగు మహర్షి గారు వేణుడికి కాస్తంత నచ్చ చెప్పాలని అనుకున్నాడు. అదేమీ కుదరలేదు. భృగు మహర్షి గారు చెప్పిన మాటల్ని వేణుడు కొంచెం తిప్పికొట్టాడు. దాంతో భృగు మహర్షి మొదలైన వాళ్ళందరికీ కోపం వచ్చి ఆ కోపంలో వాళ్ళకే తెలియకుండా ఒక హుంకారం చేశారు. ఆ హుంకారంతో వేణుడు అక్కడికక్కడ మరణించాడు. వేణుడి ఘట్టం ఇక్కడికి ముగిసింది. కానీ మహర్షులకి పరిస్థితి, దాని యొక్క పరిణామం తర్వాత అర్థమైంది. వేణుడు తొలగిపోయిన తర్వాత అరాచకం అయిపోయింది. ఆ అరాచకంలో ఎవరికి వారు ఇష్టం వచ్చినట్లు సంచరించారు. వేణుడు ఉన్నప్పటికంటే కూడా, వేణుడు ఉండి ధర్మం కూడదు, అధర్మమే ప్రధానమని చెప్పినప్పటికంటే కూడా వేణుడు లేనప్పుడే ప్రజలు ఇష్టం వచ్చినట్లు సంచరించడం అనేది ఎక్కువ చేశారు. దాంతో మహర్షులందరూ కొంచెం భయపడి ఇలా అరాచకంగా ఉండకూడదు అని అనుకుని ఆ వేణుడి యొక్క శరీరాన్ని మథించి ముందు ఆ వేణుడి శరీరంలో ఉండేటువంటి తామస గుణము, దానికి ప్రతీకగా ఉండేటువంటి కొన్ని గుణాలని, వాటన్నిటినీ మొదలు బయటికి రప్పించి వాటిని దూరంగా తోసేసి పరమ సాత్వికమైనటువంటి రూపాలను రెండిటిని ఆ వేణుడి శరీరంలోంచి తీసుకొచ్చారు వాళ్ళ తపశ్శక్తితో. వాళ్ళు తీసుకొచ్చినటువంటి ఆ సాత్విక రూపం సాక్షాత్తుగా పరమాత్మకే చెందినటువంటి రూపం. పరమాత్మే ఆ సాత్విక రూపాన్ని అందుకుని పృథు మహారాజు అనేటువంటి పేరుతో అవతరించాడు. ఆయనకు భార్యగా కూడా శ్రీ మహాలక్ష్మీదేవి ఆయనతో కలిసే అవతరించింది. వాళ్ళిద్దరూ దంపతులుగానే వేణుడి యొక్క శరీరం నుంచి సాత్వికమైనటువంటి భావంతో అవతరించారు. అవతరించినటువంటి పృథు మహారాజు గారు పరమాత్మ యొక్క ఒక అవతారం. మనకైతే 10 అవతారాలు ప్రధానంగా తెలుసు. భాగవతంలో 21, 24 అలా లెక్కలన్నీ చెప్పారు. అనంతమైనటువంటి అవతారాలు ఉన్నాయని కూడా చెప్పారు. వాటిల్లో ఈ పృథు మహారాజు గారి యొక్క అవతారం కూడా పరమాత్మ యొక్క ఒక అవతారం. ఈయన ఈ సందర్భంలో ధర్మం లోపించిపోతున్నటువంటి సందర్భంలో అవతరించాడు. అవతరించిన వాడికి వెంటనే సమస్య ఎదురుగా ఒకటి పెద్దగా కనిపించింది. ఏంటంటే వేణుడు ఉన్నంత వరకు భూమి కొంచెం భయపడుతూనైనా పనిచేసింది. తనలో పంటలని, పాడి పంటలని వాటిని సమృద్ధిగా అందించింది. కానీ ఎప్పుడైతే వేణుడు కూడా వెళ్ళిపోయాడో, ఆ భయం కూడా లేదో, అప్పుడు భూమికి ఒక ప్రశ్న వచ్చింది. ఏంటి, ఈ భూమి మీద నేను ఎన్నో పంటల్ని, ఎన్నో రకాల తిండి గింజల్ని ఉత్పత్తి చేస్తున్నాను. వీటన్నిటినీ తింటున్న మానవులు ఏం చేస్తున్నారు? వీళ్ళు ఏం చేస్తున్నారు? ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నారు. ఏం చెయ్యాలి అంటే ఈ తిండికి న్యాయం చేయాలి.
ఏమా న్యాయం? ధర్మం అనేటువంటి న్యాయం. తిన్న తిండికి ధర్మం అనేది న్యాయం చేయాలి. అలా న్యాయం చేయకపోతే నేనెందుకు పండించాలి, నేనెందుకు వీళ్ళకి తిండి గింజలు ఇవ్వాలి అని అనుకుని తిండి గింజలను ఇవ్వటం మానేసింది. రాజ్యంలో తిండి గింజలు లేవు. ప్రజలందరూ వచ్చే, అయ్యా మహారాజు గారు సింహాసనం ఎక్కారు, చాలా బాగుంది, మీరు చాలా గొప్పవారు, కానీ మాకు తిండి గింజలు లేవు అన్నారు. ఇతనేమో ఒకసారి తరచి చూస్తే భూమిలో తిండి గింజలు లేవు అనేది నిజమే అని తెలిసింది. కారణం ఏంటా అని చూస్తే భూమి తిండి గింజలను ఇవ్వటం లేదు, పాడి పంటలని ఇవ్వటం లేదు అని తేలింది. దాంతో ఈయన కోపం వచ్చి ఏమి భూమి నా ఏలుబడిలో కూడా ఇలా చేస్తుందా అని కోపంగా ధనుస్సు తీసుకునేసరికి భూమి ఒక ఆవు రూపాన్ని ధరించి పారిపోవటం మొదలుపెట్టింది. ఆవైతే గనక ఈ ధార్మికుడైనటువంటి మహారాజు గారు కొట్టడు కదా అనే ఉద్దేశంతో ఆవు రూపాన్ని ధరించి పారిపోయింది. ఈయన మెల్లగా ఆవిడ వెంట పడ్డాడు. మొత్తం మీద ఆవిడని పట్టుకుని ఏమమ్మా ఇదేం పని అని అడిగితే ఆవిడ ఉన్న మాట ఉన్నట్టుగా చెప్పింది. మానవులు నేను కష్టపడి పండిస్తే తిండి తిని ధర్మం మీద దృష్టి లేకుండా, ధర్మంతో దాన్ని అరిగించుకోకుండా ఇష్టం వచ్చినట్లు అరిగించుకునే మాట అయితే నేనెందుకు పండించాలి, నాకేం అవసరము అని అడిగింది. ఆవిడ పాయింట్ ఇంతే, భూమి అనే దాన్ని ధర్మం కోసం వాడాలి. ధర్మం అనేది భూమి మీద మాత్రమే చేయగలరు కాబట్టి ధర్మప్రధానంగా భూమి మీద జీవించాలి. అలా ధర్మప్రధానంగా భూమి మీద జీవించినప్పుడు భూమిగా నేనెందుకు పాడి పంటలను ఇవ్వాలి అనేది ఆవిడ పాయింట్. ఆ పాయింట్ని ఆవిడ చెప్పింది. ఈయన కూడా చెప్పవలసిన మాటలు చెప్పాడు. అలా కాదులేమ్మా, మారుద్దాము, ప్రజలకి మంచి చెప్దాము, మంచి చెప్తే ప్రజలు మాట వింటారు. మంచి చెప్పేవాళ్ళు కరువయ్యి అలా ఉన్నారు, కానీ ప్రజలు మంచి చెప్తే వినేటువంటి స్వభావంతో ఉంటారు. కాబట్టి ప్రజలకి మంచి చెప్పి వాళ్ళకి ధర్మబుద్ధి కలిగించడం అనేది నా వంతు, నువ్వు నీ శక్తిని చూపించవలసింది అని అన్నాడు. భూమి అంది, నేను ఇప్పుడు ఆవు రూపంలో ఉన్నాను కాబట్టి నువ్వే నన్ను ఆవుగా చేసుకుని పాలలాగా పితుక్కో అని అంది. ఆ విధానంలో ఆయన భూమిని ఆ గోవుగా చేసుకుని పాలు పితుక్కున్నాడు. పితికి ప్రజలందరికీ తిండి గింజల్ని పంచాడు. ఆయనతో పాటుగా భూమిని ఎవరెవరు ఏ విధానాలలో వాడుకోవాలి, భూమిని మానవులు ధర్మం కోసం ఎలా వాడుకోవాలి, ఋషులు దేనికోసం వాడుకోవాలి, పితరులు దేనికోసం వాడుకోవాలి అనేటువంటి విధానాలన్నిటినీ అప్పటికప్పుడు పక్కాగా ఆయన నిర్ణయించి భూమిని నువ్వు నన్ను చెప్పినట్లు విన్నావు కాబట్టి నిన్ను ఈ రోజు నుంచి నా కూతురుగా స్వీకరిస్తున్నాను, నేను పృథువును కాబట్టి నా కూతురుగా నీకు పృథ్వీ లేదా పృథివీ అనేటువంటి పేరు వస్తుంది అని చెప్పాడు. అయితే భూమి అంది, ఇలా నన్ను బలవంత పెట్టి తిండి గింజలు లాక్కోవటం కాదు, నా మీద వ్యవసాయ పద్ధతులు సరిగ్గా సాగేటట్లుగా నువ్వే చూడాలి. ఇది సృష్టి ప్రారంభము యొక్క తొలినాళ్ళు కాబట్టి భూమి మొత్తం అసమతల ప్రదేశంగా ఉంది, సమతల ప్రదేశాలు తక్కువగా ఉన్నాయి. కాబట్టి నీ ధనుస్సుతో అక్కడక్కడ పర్వతాగ్రాల్లాగా ఉండేటువంటి భాగాలన్నింటినీ సరిచేసి వ్యవసాయానికి తగ్గ ప్రాంతాలను ఏర్పాటు చేయి. మనుషులు కష్టపడి వ్యవసాయం చేసుకుని తిండి గింజల్ని సాధించుకుంటే వాళ్ళు సుఖంగా తింటారు, ధర్మబుద్ధితో ఉంటారు. కష్టపడి పనిచేస్తే మనిషికి దాని విలువ తెలుస్తుంది అని చెప్పింది. దాని ప్రకారం ఆయన భూమిని తన యొక్క ధనుష్కోటితో సమతల ప్రదేశాలుగా అక్కడక్కడ మార్చి భూమిని వ్యవసాయ యోగ్యంగా మార్చి ప్రజలకు తిండి గింజలు అందేందుకు అవకాశాలను పెంచిపెట్టాడు. ఇది జరిగిన తర్వాత పృథుమహారాజు గారు ఒక అశ్వమేధ యాగం చేయడానికి కూర్చున్నాడు. ఆ అశ్వమేధంలో ఇది సుమారుగా 100వ అశ్వమేధమో 99వ అశ్వమేధమో, ఇంద్రుడు అశ్వమేధాన్ని పరీక్షించదలిచి అశ్వమేధంలోని గుర్రాన్ని ఎత్తుకుపోతే ఈ పృథుమహారాజు గారి కొడుకు విజితాశ్వుడు అనేవాడు ఇంద్రుడి వెంటపడి కష్టం మీద అశ్వాన్ని వెనక్కి తెచ్చాడు. అలా 2-3 సార్లు వెనక్కి తీసుకురావాల్సి వచ్చింది. వీళ్ళు అశ్వాన్ని వెనక్కి తేవటం, ఇంద్రుడు ఎత్తుకుపోవటం, మళ్ళీ వెనక్కి తేవటం, ఇంద్రుడు ఎత్తుకుపోవటం అనేటువంటి తీరులో కొంచెం జరిగింది. చివరికి ఒక పర్యాయంలో ఈ విజితాశ్వుడు ఇంద్రుడిని కూడా పట్టేసుకుని తండ్రి గారి దగ్గరికి తెస్తే తండ్రి గారు అతన్ని శిక్షిద్దామని అనుకున్నాడు. ఈ లోపల బ్రహ్మాది దేవతలు వచ్చి
ఇప్పుడేమి ఇంద్రుని శిక్షించొద్దు అని చెప్పారు. ప్రత్యేకించి బ్రహ్మగారు ఒక గొప్ప మాట చెప్పాడు. నువ్వు పరమాత్మ యొక్క అంశవే, ఈ ఇంద్రుడు కూడా పరమాత్మ యొక్క అంశే, మీ ఇద్దరికి ఏమీ భేదం లేదు. పరమాత్మ అనేవాడు సర్వత్రా వ్యాపించి ఉండేవాడు కదా, ఆ వ్యాపించి ఉండేటువంటి పరమాత్మ కొన్ని చోట్ల విశేషంగా కనిపిస్తాడు. అలా కనిపించేటువంటి రూపాలలో నీ యొక్క శరీరం ఒకటి, ఇంద్రుడి యొక్క శరీరం ఒకటి, అంతే తప్ప మీ ఇద్దరికీ భేదమేం లేదు. ఇంద్రుడి మీద నీకేమీ కోపం పనికిరాదు. ఆయన తన డ్యూటీ ఏదో తను చేసుకున్నాడు. ఈ భూమి మీద ఎవరైనా ధర్మాచరణ చేస్తే ఆ ధర్మాచరణను పరీక్షించి దానికి తగ్గ ఫలితం ఇవ్వటం అనేది ఆయన బాధ్యత. అందుకని ఆ పని చేశాడు, ఆయన మీద కోపం పెట్టుకోవద్దు అని చెప్పాడు. పృథు మహారాజు గారు కూడా ఒప్పుకున్నారు. ఒప్పుకుని ఆ యాగాన్ని పూర్తి చేశారు. పూర్తి చేసిన తర్వాత పృథు మహారాజు గారు బ్రహ్మగారు చెప్పినటువంటి అంశాన్ని భావన చేస్తూ బ్రహ్మగారి యొక్క ఉపదేశాన్ని సరిగ్గా ఉంచుకుంటూ తర్వాత జీవితాన్ని గడిపాడు. ఆ తర్వాత పృథు మహారాజు గారి యొక్క అస్తమయం ఇవన్నీ క్రమంగా జరిగిపోయినాయి. బ్రహ్మగారు పరమాత్మకే పరమాత్మ ఉపదేశం చేశాడా అనేటువంటి ప్రశ్న మనకు కూడదు. ఎందుకంటే ఏదైనా ఒక శరీరంలోకి ప్రవేశించిన తర్వాత జీవుడు కావచ్చు, పరమాత్మ కావచ్చు, ఆ శరీరంతో ఆ చైతన్యానికి సంబంధం లేదు. చైతన్యం శరీరంతో సంబంధం లేనటువంటిదే అనే విషయం ఈ దృష్టాంతం ద్వారా మనకు ఎక్కాలి అని శ్రీశుకుల వారు, అలాగే మైత్రేయ మహర్షి గారు, అలాగే బ్రహ్మగారు అందరూ భావించారు. భావించి ఈ విషయాన్ని పృథు మహారాజు గారికి చెప్పినట్లుగా మనకు చెప్తున్నారు. జీవుడికి అంటే చైతన్య రూపంలో ఉండేటువంటి జీవుడికి శరీరానికి సంబంధం లేదు అనే విషయం అర్థమయ్యేట్లు చెప్పటం కోసం, ఒకవేళ పరమాత్మే దిగి వచ్చి ఒక శరీరంలోకి ప్రవేశించినా ఆ శరీరంతో పరమాత్మకు సంబంధం ఉండటానికి వీల్లేదు అనే అంశాన్ని నొక్కి చెప్తున్నారు. ఇట్లా శరీర వ్యతిరిక్తాత్మబోధ అనేది ఈ ఘట్టంలో ప్రధానంగా చేసిన తర్వాత పృథు మహారాజు గారు ఆయన వంశం మళ్ళీ అభివృద్ధి చెందటం మొదలైన తర్వాత ప్రాచీన బర్హి అనేటువంటి ఒక మహారాజు గారు ఉన్నారు అని చెప్పారు వాళ్ళ వంశంలో. ఈయనకి ప్రాచీన బర్హి అని పేరు ఎందుకు వచ్చింది అంటే, మొత్తం ఆయన ఏళ్ళుబడిలో ఉండేటువంటి రాజ్యం మొత్తాన్ని యాగశాల కింద మార్చేశాడు ఆయన. యాగశాలగా మార్చి తూర్పు వైపుకి అగ్రాలు అంటే కొనలు ఉండేటట్లుగా దర్భలను పరిచి యజ్ఞాలు చేయటం ప్రారంభించాడు. ఎలా అంటే తన రాజ్యంలో ఒక భూభాగాన్ని ఎంచుకుంటాడు ఆయన. అక్కడ తూర్పు వైపు దర్భలు పరిచి యజ్ఞం చేస్తాడు. ఆ యజ్ఞశాలను అక్కడికి పూర్తి చేసి ఆ యజ్ఞశాల నుంచి మళ్ళీ ఇంకో యజ్ఞశాల కడతాడు. కట్టి అక్కడ తూర్పు వైపుగా దర్భలు పరుస్తాడు. పరిచి ముందుకు యజ్ఞం చేస్తాడు. ఆ యజ్ఞం పూర్తయిన తర్వాత ఇంకో యజ్ఞం, అలా మొత్తం దేశమంతా కూడా దర్భలు పరిచేసి దేశమంతా యజ్ఞం చేసేసి యజ్ఞమయంగా దేశాన్ని మార్చేసేసాడు. అందువల్ల తూర్పుకు దర్భలు పరుస్తున్నాడు అనేటువంటి అర్థంలో ఈయనకి ప్రాచీన బర్హి అనే బిరుదు వచ్చింది. ఆ బిరుదే పేరుగా మారిపోయింది. అలాంటి ప్రాచీన బర్హి మహారాజు గారికి ప్రచేతసులు అనేటువంటి పేరుతో 10 మంది సమానమైనటువంటి గుణం ఉన్నవాళ్ళు పిల్లలు పుట్టారు. పుడితే వాళ్ళని తండ్రి గారు ప్రాచీన బర్హి మహారాజు గారు పిలిచి, నాయనల్లారా, మీరు తపస్సు చేయకుండా సంతానోత్పత్తికో లేకపోతే రాజ్య రక్షణకో దిగకూడదు, కాబట్టి తపస్సు చేసుకురండి అని ఆదేశించాడు. వీళ్ళందరూ తపస్సు చేయటం కోసమని సముద్ర తీరానికి బయలుదేరారు. బయలుదేరితే మధ్యలో పరమేశ్వరుడు వాళ్ళకి ఎదురొచ్చి, మీరందరూ తండ్రి గారి ఆజ్ఞను పాటించటం కోసం అన్నదమ్ములై ఉండి ఏకాభిప్రాయంతో తపస్సు చేయడానికి వెళుతున్నారు, మీరు సాధించగలరు, మంచివాళ్ళు, అన్నదమ్ములై ఉండి ఏకాభిప్రాయంతో ఉన్నారు కాబట్టి నాకు ప్రియులు, తండ్రి గారి ఆదేశాన్ని పాటించి తపస్సు చేయబోతున్నారు కాబట్టి కూడా నాకు ప్రియులు, కాకపోతే మీ మీద నాకు ఉండేటువంటి ప్రీతికి తగ్గట్లుగా నేను ఉపదేశం చేస్తాను, ఆ ఉపదేశం చేసి తపస్సుకు వెళ్ళండి అని చెప్పి శ్రీరుద్రగీత అనే పేరుతో ప్రసిద్ధమైనటువంటి ఒక ఉపదేశాన్ని చేశాడు. ఆ ఉపదేశంలో తపస్సు ఎలా చేయాలి, ఎలా భావన చేయాలి అని చాలా చక్కగా చెప్పాడు. చెప్పి ఈ భావనతో మీరు తపస్సు చేయండి నాయనల్లారా, తపస్సు చేస్తే మీకు ఫలిస్తుంది అని చెప్పాడు. ఈ ప్రచేతసులు 10 మంది, వాళ్ళకి మాతామహుడు అంటే తాతగారు, తల్లి తండ్రి సముద్రుడు అంటారు, ఆ సముద్రంలో కూర్చుని తపస్సు చేస్తున్నారు. తపస్సు చేస్తూ ఉండగా ప్రాచీన బర్హి మహారాజు గారి దగ్గరికి, వీళ్ళ తండ్రి దగ్గరికి నారద మహర్షి గారు వెళ్ళాడు. వెళ్ళి కొన్ని ప్రశ్నలు వేశాడు.
వేస్తే ప్రాచీన బర్హి మహారాజు గారు అన్నారు, ఈ ప్రశ్నలకి సమాధానం నాకేం తెలుస్తుందయ్యా, నువ్వే నాకు సమాధానం చెప్పవలసింది అని అడిగాడు. అడిగితే నారద మహర్షి గారు సంతోషించి, నేను నీకు చెప్తాను, ఒక కథ కూడా చెప్తాను, ఆ కథ ప్రకారం నేను చెప్పదలుచుకుందేదో నువ్వు అర్థం చేసుకో అని పురంజనోపాఖ్యానం అనే పేరుతో ఉండే ఒక కథ చెప్పాడు. 2 ఘట్టాలతో ఉంటుంది. పురంజనుడు అని ఒక ఆయన రాజ్యం లేని రాజు. అలాంటి వాడు రాజ్యం కోసం ఎక్కడెక్కడో తిరిగి ఫలానా హిమాలయాలకు ఉత్తరప్రదేశంలో ఉండేటువంటి ఒక హిమాలయం ప్రాంతంలో ఉండేటువంటి ఉత్తర దేశంలో ఉండేటువంటి ఒక రాజ్యాన్ని కనుగొన్నాడు అని మొదలుపెట్టి పురంజనుడు అనేటువంటి పేరుతో, నాయకుడి పేరుతో ఒక కథ చెప్పుకొచ్చాడు. కథ చెప్పుకొచ్చి ఆ పురంజనుడు అంటే ఎవరో కాదు, పురంజనుడు అంటే జీవుడే అని తాను చెప్పినటువంటి కథలోని అంశాలన్నిటినీ మళ్ళీ వీటన్నిటికీ సమన్వయం చేసి చూపించాడు. చూపించి, నువ్వు ఇలాంటి కర్మలు ఎన్ని చేసుకున్నా ఈ ఫలితాలను అనుభవించడం కోసం మళ్ళీ పుట్టడం, మళ్ళీ కర్మలు చేసుకోవటం, మళ్ళీ పుట్టడం లాంటి జన్మ మరణ ప్రవాహంలో పడవలసిందే తప్ప నీకు నిష్కృతి అనేది ఉండదు. కర్మలను చిత్తశుద్ధి కోసం చేసుకోవాలి. చిత్తశుద్ధి పూర్తయిపోయిన తర్వాత, చిత్తశుద్ధి అందొచ్చింది అని తెలిసిన తర్వాత జ్ఞాన మార్గంలోకి ప్రవేశించాలి, వైరాగ్యాన్ని అలవరుచుకోవాలి. కాబట్టి నీకు పరిపూర్ణమైన చిత్తశుద్ధి ఏర్పడింది, నువ్వు వైరాగ్యము తత్పూర్వకంగా ఉండేటువంటి జ్ఞానము ఈ దారిలో నడవాలి అని బోధించాడు. ఈయనేదో ఇంకా పిల్లలు తపస్సుకి వెళ్ళారు, వాళ్ళు వెనక్కి రావాలి, వాళ్ళకి మళ్ళీ నేను రాజ్యం ఒప్పచెప్పి వైరాగ్యంతో సన్యాసానికి వెళ్ళాలి అని ఏదో అనబోతే అలాంటి మాటలు మాట్లాడొద్దు. నీలాంటి స్థాయివాడు, నీ స్థాయిలో ఉన్నవాడు యదహరేవ విరజేత్ తదహరేవ ప్రవ్రజేత్ అనేటువంటి వాక్యానికి లోబడి ఉండాలి. ఏ రోజు వైరాగ్యం కలిగితే ఆ రోజు విడిచిపెట్టి వెళ్ళిపోవాలి అనేది నీలాంటి వాడికి చెల్లుతుంది. కాబట్టి ఈ వైరాగ్యంతో ఇప్పటికిప్పుడు నువ్వు వెళ్ళు, తర్వాత జరగాల్సిన వ్యవహారాలన్నీ పరమేశ్వర సంకల్పంతో యథావిధిగా జరుగుతాయి, ఏం భయం లేదు అని చెప్పి ఆయన్ని పంపించేశాడు. నారద మహర్షి గారు యొక్క ఉపదేశాన్ని ప్రాచీన బర్హి మహారాజు గారు అర్థం చేసుకుని ఆయన వెళ్ళిపోయాడు. తర్వాత ఈ లోపల ప్రచేతసుల యొక్క తపస్సు ఫలించింది, పరమాత్మ వాళ్లకు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమయ్యి కొన్ని వరాలను ఇచ్చాడు. ఫలానా అమ్మాయిని పెళ్లి చేసుకోమన్నాడు, ఇది నా ఆజ్ఞ అన్నాడు. దాని ప్రకారం వాళ్ళు విన్నారు. వాళ్ళు మళ్ళీ తిరిగి రాజ్యానికి వచ్చారు. వాళ్ళకు కొన్ని విచిత్రమైన సంఘటనలు రాజ్యంలో ఎదురైనాయి. వాటన్నిటినీ వాళ్ళు సర్దారు. సర్ది భూమిని మళ్ళీ మొత్తాన్ని తన తండ్రి గారు, తమ తండ్రి గారు, తాతలు వీళ్ళ ఏలుబడిలో ఎలా ఉండేదో అలా మళ్ళీ సర్దుకొచ్చారు అని చెప్పి ఈ ప్రచేతసుల యొక్క కథతో ఈ చతుర్థ స్కంధాన్ని పూర్తి చేశారు. ఈ వ్యవహారం అంతా కొంతమంది మహారాజులు, భూమి యొక్క ప్రయోజనము, భూమి మీద మనం చేయవలసినటువంటి కర్మలు, ఆ కర్మలు చేయవలసినటువంటి అవధి, ఆ అవధిని ఎలా నిర్ణయించుకోవాలి, దాని తర్వాత సాధించవలసినటువంటి వైరాగ్యం, దాని తర్వాత అందుకోవలసినటువంటి జ్ఞానం, వీటన్నిటి మీద నడుస్తోంది. తపస్సు, తల్లిదండ్రుల ఆజ్ఞను పాటించటము, తల్లిదండ్రుల ఆజ్ఞను పాటిస్తే పరమేశ్వరుడికి ప్రీతి కలగటము లాంటి అంశాలు కూడా ఇందులో జోడై ఉన్నాయి. అన్నీ మానవులను కర్తవ్యోన్ముఖులను చేసేందుకు. మానవులు కర్మోన్ముఖులు అవ్వాలి. కర్మలు పరిపూర్ణంగా చేసుకున్న వాళ్ళు, చిత్తశుద్ధికి సరిపోయేటువంటి మానవులు ఎవరైనా ఉంటే, ఆ స్థాయిలో ఉండేవాళ్ళు ఉంటే వాళ్ళు జ్ఞానోన్ముఖులు అవ్వాలి. అంతవరకు ఈ కర్మోన్ముఖులు అవ్వటానికి వీలుగా తల్లిదండ్రుల ఆజ్ఞోన్ముఖులు అవ్వాలి, ధర్మముఖులు అవ్వాలి. అసలు మనం ఈ భూమి మీద ఉంటూ, భూమి మీద పడి తింటూ ఏం సాధిస్తున్నాము, మనం తినటం అనేది భూమికి నష్టం కదా అనేటువంటి ఆలోచనతో ఉండాలి అనేటువంటి అభిప్రాయాలని చక్కగా వెల్లడించారు. ఏదో విధంగా ఈ కథలన్నిటినీ మనసులోకి ఎక్కించి మానవులలో ధర్మ జ్ఞాన నిష్ఠ అనేది పెరగాలి అని శ్రీశుకుల వారు, మైత్రేయ మహర్షి గారు అందరూ కూడా ఆలోచించారు. ఆలోచించి ఈ చతుర్థ స్కంధంలోని ఈ భాగాన్ని డిజైన్ చేసి చూపించారు. మనం దీన్ని జాగ్రత్తగా అర్థం చేసుకుని భగవద్గీతలో పరమాత్మ చెప్పినటువంటి అంశాలను కూడా దృష్టిలో ఉంచుకుని మనం కర్మనిష్ట, ఈ భూమి మీద పుట్టినందుకు మనం చేయవలసినటువంటి వైదికమైన, మనకు విహితమైనటువంటి కర్మలను చేసుకోవటం అనేదాన్ని ఒకవైపు సాధించుకుందాము. మరొక వైపు ఆ కర్మల ద్వారా అందుకోవలసినటువంటి చిత్తశుద్ధిని, వైరాగ్యాన్ని, జ్ఞానాన్ని ఎలా సాధించాలి
అనే విషయాన్ని కూడా ఆలోచించుకుని మన మానవ జన్మని సార్థకం చేసుకుందాము. అయితే ఈ విషయం బాగా మనసుకు ఎక్కాలి అంటే పై అధ్యాయాలలో ఉండేటువంటి పై స్కంధాలలో ఉండేటువంటి పై విషయాలను కూడా మనసులో పెంచుకుందాము. ఆ పరమాత్మ మీద భక్తిని పెంచుకుని ఈ ప్రయోజనాన్ని మనం సాధిద్దాము. ఓం నమో వెంకటేశాయ.